ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా చికెన్ లాలీపాప్స్ అండి. చాలా యమ్మీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా జ్యూసీగా ఎంత బాగున్నాయో చూసారు కదా. చాలా సింపుల్ వేలో ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. నేను ఏ వీడియో చేసినా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేయడానికి మీకు సింపుల్ ప్రాసెస్లో చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇది కూడా అలాగే చెప్తాను కొలతలతో సహా. దీనికి నేనైతే ఒక 6 లాలీపాప్స్ తీసుకున్నానండి, చికెన్ లాలీపాప్స్. ఈ మనము చికెన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి ఇలాగా లాలీపాప్స్ చేయడానికి చికెన్ కావాలంటే మనకి ఇలాగా ఇస్తారు. మొత్తం లాలీపాప్ షేప్లో కట్ చేయమన్నా కట్ చేస్తారు, లేకపోతే కొంతమంది ఇంకో ఇలాగా పీస్ అటాచ్ చేసి ఇచ్చేస్తారు. మరి మనం దాన్ని లాలీపాప్ షేప్లో చేసుకోవాలి కాబట్టి నేను ఎంత కష్టపడుతున్నాను. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఇలాగ బోన్ పట్టుకొని దీన్ని బోన్ చుట్టూ ఉన్న స్కిన్ అనేది వెనక్కి లాగాలి. ఏదైనా చికెన్ పీస్ కానీ స్కిన్ కానీ ఉంటే దాన్ని వెనక్కి మనము గెంటుకుండా ఇలాగ ఒక ఫ్లవర్ షేప్లో ఒక కుచ్చులాగా కింద మనకి రావాలి. చూసారు కదా, ఇలా చేస్తే లాలీపాప్ షేప్లో వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ అంటే లాలీపాప్కి మనకి చూసారు కదా, ఇలాగ సైడ్కి ఒక పార్ట్లా వస్తుంది, అది కట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి లాలీపాప్ షేప్లో మంచిగా వస్తుంది. చూసారు కదా, ఈ బోన్కున్న స్కిన్ అండ్ ఏమైనా పీస్ ఉన్న బ్యాక్ సైడ్కి ఇలా చాక్తో గెంటితే వెళ్ళిపోతుంది. మరి కిందకి గెంటితే అయిపోతుంది అంటే పీస్ అక్కడ కట్ అయిపోతుంది, లాలీపాప్ షేప్లో రాదు మనకి. ఇలాగ మనం తీసుకొని దీన్ని ఇలా వెనక్కి గెంటుకుంటా ఒక ఫ్లవర్ షేప్లో దీన్ని మనం రెడీ చేసుకోవాలి. ఆ పక్కన ఉన్న పీసులు కూడా ఏం వేస్ట్ చేయడం అవసరం లేదండి. దీంతో పాటు శుభ్రంగా నానబెట్టేసుకుంటే దాన్ని మనము ఫ్రైగా మంచిగా తినచ్చు. దీంతో పాటు ఇలా నేను రెడీ చేసేసుకున్నాను అన్ని పీసుల్ని. ఇలా చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము దీంట్లోకి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిగతా పీసులను కూడా వేసేసుకుంటున్నాను. దీని మసాలా అనేది దేనికైనా బాగానే ఉంటుంది, ఫ్రైగా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను కారం వేస్తున్నాను. ఇలాగా కారం వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, అదేవిధంగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం సాసెస్ వేసుకుంటాం కాబట్టి సాసెస్లో కొంచెమైనా సాల్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు సాల్ట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకుంది. ఎప్పుడు చికెన్లో వేసినంత ఈ చికెన్కి ఎంత వేసుకున్నా అంత వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దీన్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాల పొడి వేయండి. మిరియాల పొడి కూడా వేసి దీంట్లోని లైట్గా డార్క్ సోయా సాస్ ఉంటుంది కదండి మన దగ్గర, అది వేసుకోవచ్చు. అది వేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇది వేసినా వేయకపోయినా బాగానే ఉంటుంది. నేను ఉంది కాబట్టి వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, బాగా నానింది. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం ముద్దగా ఉంది, ఇంకా పడుతుందేమో అనిపిస్తే కనుక కార్న్ఫ్లోర్ వేసుకోండి, మైదా వేసుకోవద్దు. ఫస్ట్ ఇలా వేసేసుకొని ఇంకా మీకు డ్రైగా ఉంది కొంచెం పడితే బాగుంటుందంటే కనుక కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు నేను రెస్టారెంట్ స్టైల్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసి తగినంత వాటర్, మరీ ఎక్కువ వేయొద్దండి, బాగా పల్చనైపోయి మనకి బాగా రాదు. లైట్గా వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మసాజ్ చేసి లాస్ట్లో దీంట్లోకి కొంచెం అంత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకొని ముందర ఆయిల్ హై హీట్ మీద హీట్ చేసుకొని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం మళ్ళీ వేపినప్పుడు కూడా దీని స్కిన్ అంతా బ్యాక్ సైడ్కి లాగి ఇలాగ మనం వేపుకోవాలి. ఫస్ట్ దానికన్నా నానిన తర్వాత ఇది మనం మైదా కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ ఫ్లవర్ షేప్లో లాలీపాప్ షేప్లో మనం దీన్ని వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత మాత్రమే రెండు వైపు టర్న్ చేసుకోండి, లేకపోతే దానిపైన ఉన్న స్టఫింగ్ అంతా నూనెలోకి వెళ్ళిపోతుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద దీన్ని వేపుకుంటూ ఉండాలి. వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి, కానీ నిదానంగా వేపండి. అసలు లోపల పచ్చిపచ్చుకుంటే మనం తినడానికి బాగోదు. కొంచెం కలర్ వచ్చి మనకి బోను కూడా బాగా వేగిపోతుందండి, పైన ఉన్న బోను కూడా అంత బాగా వేగాలి. మరి మీరు ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇది ఏమవుతుందంటే బాగా మాడిపోతుంది, ఫ్లేవర్ అనేది బాగోదు. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది, బాగా వేగిని. ఇప్పుడు మనం ఇలాగే తినాలంటే
డ్రై లాలీపాప్స్లా తినేయచ్చు, రోస్టెడ్ లాలీపాప్స్ లాగా. దీన్ని కొంచెం జ్యూసీగా సాసీగా చేసుకోవాలంటే కనుక ఇలా చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 చిన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఇప్పుడు కొంచెం డార్క్ సోయా సాసు, కొంచెం రెడ్ చిల్లీ సాసు, కొంచెం వాటర్, ఈ అంత సాసెస్ వేసిన తర్వాత అది బాగా మనకి మాడిపోకుండా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఈ రెడ్ చిల్లీ సాస్ అనేది ఎండుమిర్చిని వేడి నీటిలో వేసి చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లిపాయ ముక్క వేసి నేను రెడీ చేసుకున్నానండి, మిక్సీ పట్టేసి. అంతేనండి, నేను మనం చిల్లీ సాస్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిల్లీ సాస్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చిల్లీ సాస్ వీడియో కావాలంటే నాకు చెప్పండి, దాన్ని కూడా ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా వేసిన తర్వాత మనం లాలీపాప్స్ని వేసుకొని ఎక్కువసేపు వేపకుండా ఇలా డ్రైగా అయిపోతే సాసెస్ అనేది ఇలాగ వేపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. పైన పచ్చిమిర్చి ముక్కలు, మీ దగ్గర కొత్తిమీర అన్నీ ఉంటే వేసుకొని దీన్ని దించేసుకోవడమే. పక్కన కొన్ని ఆనియన్స్ వేసుకొని దీన్ని తింటే సూపర్ ఉంటుందండి. బయట చల్లగా వాతావరణం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.